ఏంటిది? సంకురాత్రి. మంచిగా చెప్పు. సంకురాత్రి. సంకురాత్రి. సంక్రాంతి ఎప్పుడు? చెప్పు. నువ్వు చెప్పు ఎప్పుడు. సరే నీకు నేను చెప్తా. ఇప్పుడు సంక్రాంతి ఎప్పుడో కావాలా? మరి మొన్న మనము అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ముగ్గులు వేసినాము, మొన్న ఇక్కడికి వచ్చినాక ముగ్గులు వేసినాం చూడు, అది సంక్రాంతి కదా. మరి సంక్రాంతి ఎప్పుడు అంటున్నావు? నువ్వు గాలిపటాలు ఎగిరేయలేవా? బయటకి వచ్చినాయేమోనే. అవి ఓలేశ్వరి మోక్ష నువ్వేనా? మోచి ఆడే చాయ్ పెట్టినావా? అది మళ్ళా అన్నం తినే టైంకి 9 అవుతుంది. మళ్ళీ చాయ్ తిన్న తర్వాత కూడా. హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా? మా మోక్షిత అయితే అన్నం తిన్నాడు. మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నావు కదా. మళ్ళీ వస్తారా సంక్రాంతి? ఏంటిది మళ్ళీ వస్తారా సంక్రాంతి? ఏంటిది పండగ? ఏంటిదా చెప్పు, మంచిగా చెప్పు. సంక్రాంతి సంకునాత్రి మళ్ళీ వస్తుందా? సంకునాత్రేనా? మళ్ళీ వస్తుందా? సంక్రాంతి అను. సంక్రాంతి మళ్ళీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మళ్ళా సంవత్సరానికి వస్తుంది. మళ్ళా సంవత్సరం కావాలి సంక్రాంతి రావాలంటే. సెలవు పెడుతుంది కదా మోచి. రేపు మనం జాతర కదమ్మా. ఎక్కడికి రేపు? ఇక్కడ మా దగ్గర అయితే పల్లెలో జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఇక్కడ శివాలయం ఉంటుంది, అక్కడ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మా ఊళ్ళో కూడా హనుమల టెంపుల్ ఉంటుంది. హనుమల టెంపుల్ జరుగుతుంది. ఒకవేళ పిల్లలు అయితే ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాం. మా మోచికి ఇలా అందరం పోతాం. ఇంకా తెలుసా గాంధీ కాడ ఏం చేతి కలపడం, పెద్ద కలపడం తెచ్చుకుందాం. ఇంత పెద్దదా? ఓకే ఫ్రెండ్స్, సరే మరి. ఓకే బాయ్ చెప్పు. ఓకే, మళ్ళీ ఏంటంటే అసలు మెయిన్ ఒక విషయం చెప్దామని అసలు వీడియో తీసిన. ఆ విషయమే మర్చిపోయినా. ఏంటంటే మన వీడియోస్ చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ చూస్తున్నారు. అన్సబ్స్క్రైబ్ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు వీడియోస్. కొంచెం వీడియోస్ చూసినప్పుడు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, అలాగే ఒక లైక్, చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ ఇస్తే కొంచెం మాకు హ్యాపీగా ఉంటుంది కదా మోచి. లైక్ చేయమని చెప్పు. ఓకే బాయ్. గుడ్ నైట్ మోచి. గుడ్ నైట్.